పులివెందుల్లో 30 సంవత్సరాలుగా ఎన్నికే జరగని జెడ్పీటీసీ స్థానానికి అంటే ఏకగ్రీవం అవుతున్న జెడ్పీటీసీ స్థానానికి ఇప్పుడు ఎన్నికలు జరిగే పరిస్థితి అయితే వచ్చింది. ఎలా చూడాలంటారు ఈ పరిస్థితి? అందరికీ నమస్కారం. ఖచ్చితంగా ప్రజాస్వామ్యం కూటమి ప్రభుత్వంలో చాలా చక్కగా ఉందని చెప్పేదానికి ఉదాహరణే ఈ పులివెందల జెడ్పీటీసీ బై ఎలక్షన్ అని చెప్పవచ్చు. ఒక పక్క దశాబ్దాల నుంచి గూండాయిజంతో మరి దౌర్జన్యాలతో జెడ్పీటీసీ ఎన్నికలే కాదు అనేక ఎన్నికలను కూడా ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళు బూతులు క్యాప్చర్ చేసి గెలుస్తూ వచ్చారు. ఇక్కడ ప్రజాస్వామ్యానికి ఖూనీ జరిగిందనే దానికి ఈ గడిచినటువంటి కాలమే మనకు ఉదాహరణ. మరీ ముఖ్యంగా రేపు జరగనున్నటువంటి పులివెందల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడం, అదే కాక ఇప్పుడు వాళ్ళు ఏదేదో వచ్చి మాట్లాడుతున్నారు మీడియా ముందుకు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే ఎన్నికల అధికారిగా ఉన్నారో ఆయన నియమించినటువంటి మరి ఆవిడే ఇప్పుడు ఎలక్షన్ అధికారిగా ఉండటాన్ని బట్టి చూస్తే ఇక్కడ వ్యవస్థలో మార్పులే తప్ప వీళ్ళు చెప్పినట్టుగా ఎటువంటి ఇవి లేవు అనే దానికి చాలా చక్కటి ప్రశాంతమైనటువంటి వాతావరణం, అత్యధికంగా బలగాలను మరి అక్కడ ఏర్పాటు చేసి ఎవరైతే స్వచ్ఛందంగా ఎవరికి నచ్చిన వాళ్ళనికి వాళ్ళు ఓట్లు వేసుకునే విధంగా మరి ఎన్నికల ప్రక్రియను సజావుగా ఏర్పాటు చేసినటువంటి మరి ఎన్నికల అధికారులకి పోలీసు శాఖకు కూడా మరి ప్రజలైతే ధన్యవాదాలు చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా మొట్టమొదటిసారి ఆ పులివెందల్లో లోకల్ బాడీ ఎలక్షన్ జరగబోతోందని చెప్పడానికి మంచి ఉదాహరణగా భావించాలి. మనం గతంలో కూడా చూసాం అనేక పర్యాయాలు ఏకగ్రీవాలు, బెదిరింపులు, ఎదుటోడి ఈ నామినేషన్ దాఖలు చేయకుండా వాళ్ళ యొక్క అప్లికేషన్ పేపర్లు తీసుకొని చించేయటాలు, రకరకాల ఉదంతాలు మనం చూసాం. కాబట్టే ఈరోజు వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడం అనేది చాలా చక్కటి పరిణామం అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను. ప్రజాస్వామ్యబద్ధంగా కాదు, ప్రజలకు వ్యతిరేకంగా నడుస్తుంది, మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం మొత్తం అక్కడ అమలు చేస్తున్నారు అనేది వైసీపీ నాయకుల వాదన. ఇవాళ మరి పోలింగ్ బూతుల దగ్గర కావచ్చు, ఓటర్ల గురించి కావచ్చు, ఒకసారి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ప్రజలు పులివెందల్లో ఒకటే చెప్తున్నారు, వీళ్ళు చెప్పడం కాదండి, స్వతహాగా సొంత జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలే మా నాన్నగారు చనిపోయే ముందు ఎలాంటి వాతావరణం కనబడిందో ఈ ఎన్నికలప్పుడు కూడా అలాంటి వాతావరణమే నాకు కనిపిస్తూ ఉంది అంటే ఆయన గారి యొక్క సోదరే చెప్పిందంటే మరి ఏ విధంగా ఉందో మనం కూడా ఒకసారి ఆలోచించాలి. ఇవాళ వీళ్ళు అభూత కల్పన విధంగా మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఎటువంటి నిజాలు లేవని ఇవాళ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఒక కసితో ఉండారే తప్ప ఇక్కడ ఎటువంటి ఇవి లేవు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగబోతుంది అనేది ఖచ్చితంగా నిజం. పోలీసులను అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు చేస్తున్నారు, పోలీసులను అడ్డం పెట్టుకొని గూండాగిరి చేస్తున్నారు అని చెప్పి వైసీపీ నాయకులందరూ, ఆఖరికి అవినాష్ రెడ్డి కూడా అదే మాట చెప్తున్నారు కదా. మరి గతంలో మరి చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, ఇవాళ ఆ విధంగా చేశారు కాబట్టి ఆయన ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఎంతమంది ఐపీఎస్లు ఈరోజు కటకటాలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి, కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం గమనించాలి. ఇవాళ పోలీసు వ్యవస్థను సరైన గాడిలో నడిపించే సత్తా ఉన్న నాయకుడు దేశంలోనే చంద్రబాబు నాయుడు గారు. అడ్మినిస్ట్రేట్ని చాలా చక్కగా అమలు చేసేటువంటి దిట్ట చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన యొక్క పిలుపుతోనే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పోలీసులు ఆ విధంగా చూస్తూ ఉన్నారు. ఇక్కడ పోలీసుల్ని దుర్వినియోగపరిచింది గతంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క నాయకులే తప్ప ఇవాళ ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూసుకోండి, ఎవరినైనా మరి అతిగా వాళ్ళు అరెస్ట్ చేయాల్సి వస్తే వాళ్ళ యొక్క పూర్తి సాక్ష్యాధారాలతో సహా దగ్గర పెట్టుకొని ముందస్తుగా నోటీసులు ఇచ్చి
మనం చూసాం గతంలో అరెస్టు చేయడానికి వెళ్ళిపోయినప్పుడు కాగితాలు ఇచ్చి అరెస్ట్ చేసేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైనా ఏదైనా తప్పు చేసి ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వాళ్ళకి అందజేసి వాళ్ళకి ముందస్తుగా నోటీసులు సర్వ్ చేసి ఆ తర్వాతే అరెస్టు చేసేటువంటి విధానాన్ని ఇవాళ కూలంకషంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం. అంతేగాని ఇవాళ వీళ్ళేదో మీడియా ముందుకు వచ్చి చెప్పే విధంగా ఎక్కడా కూడా వ్యవస్థల్ని మరి రాంగ్ రూట్లో వినియోగించడం అనేది అది అసలు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో జరగనటువంటి పని అని చెప్పేసి ఇవాళ మీరు నేనే కాదు రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడికి కూడా తెలిసినటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేట్ నడపడంలో ఘనాపాటి అని చెప్పే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. వైసీపీకి కంచుకోట, జగన్మోహన్ రెడ్డి అడ్డా అని చెప్పుకునే చాట ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ల కోసం 3 జిల్లాల ప్రజాప్రతినిధులందరినీ మోహరించడం, వైసీపీ నాయకులందరినీ మోహరించడాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఏ అడ్డా అండి? ఎవరికండి అడ్డా? ఇది ప్రజాస్వామ్య దేశం. అడ్డాలు రాజ్యాలు ఉండేటువంటి రాచరికం కాదు ఇది. ఇవాళ ఏదైతే అడ్డాలు అనే మాటకి ఫుల్ స్టాప్. ఎందుకంటే వీళ్ళు అడ్డాలని ఇవాళ చెప్పుకోవటం కాదు. గతంలో నుంచి కూడా ఈ రౌడీయిజం గూడాయిజం ద్వారా జనాల్ని భయభ్రాంతులు చేసి ఈ యొక్క పోలింగ్ బూతులను క్యాప్చర్ చేసి వీళ్ళే గుద్దుకోవటాలు, వీళ్ళే చేసుకోవటాలు, అసలు ఇవే కాకుండా ఎదుటోడి పోటీకి కూడా నిలబడకుండా మరి చంపడాలు, బెదిరించడాలు, వాళ్ళ యొక్క ఫ్యామిలీలని మాయం చేయడాలు, ఇలాంటి దారుణాలు చేసినటువంటి ఘనత ఈ యొక్క ఏదైతే రాజారెడ్డికి ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయం. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ధోరణిలో మరి పని చేశాడు కాబట్టి ఇవాళ వాళ్ళకు అడ్డాలు కావు సార్. దేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి మహామహుల్నే ప్రజలు మరి వ్యతిరేకించినటువంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయి. ఇక్కడ ఆ లెక్కన చూస్తే ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలే కానీ వాళ్లకు వ్యతిరేకత ఉంది అనుకుంటే వాళ్ళ యొక్క సమాధానం ఓటు ద్వారా ప్రజలు చెప్తారు. ఇక్కడ రాష్ట్రంలో కాదు ఎవరికి అడ్డాలు లేవు సార్. పులివెందుల కూడా మరి తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ స్థానాన్ని గెలవబోతుంది. అడ్డాలు గిడ్డాలు ఉండవండి. వీళ్ళ యొక్క రౌడీ రాజ్యాన్ని, వీళ్ళ యొక్క రాజారెడ్డి రాజ్యాంగాన్ని మరి తుంగలో తొక్కాం కాబట్టే ప్రజాస్వామ్యాన్ని బతికించగలుగుతున్నాం అని చెప్పే ఒక పాయింట్తో రేపు ఒంటిమిట్ట కావచ్చు, పులివెందులు కావచ్చు గెలవబోతున్నాం. అంతే. ఇక్కడ అడ్డాలు గిడ్డాలు అనేవి ఎవడి బాబు సొమ్ము కాదు, ఎవడు ఈ రాజ్యాలు కాదని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. గతంలో చూస్తే పేదలకి పెత్తందారులకి యుద్ధం అని చెప్పి మాట్లాడిన ఇదే వైసీపీ పార్టీ నాయకులు ఈరోజు పులివెందుల పౌరుషానికి అమరావతి పెత్తందారులకి మధ్య జరగబోతున్న యుద్ధం ఇది అంటూ ఎలా చెప్పగలుగుతున్నారు అనుకోవాలంటారు? ఇవాళ ప్రతి తెలుగోడు కూడా పౌరుషవంతుడేనండి. ఇక్కడ పులివెందుల కడప కాదు సార్. ప్రతి తెలుగువాడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా ప్రతి తెలుగువాడికి పౌరుషం అనేది ఒక ఇదన్నమాట. అంతేలే కానీ ఇవాళ ఏదో పులివెందుల పౌరుషం అవి ఇవి ఏం లేవు సార్. ఇవాళ ప్రతి ఒక్క తెలుగోడు కూడా పౌరుషవంతుడే. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కడు కూడా అదే ఆలోచన ధోరణిలో ఉంటాడు. అయితే ఈ యొక్క దౌర్జన్యాలని పులి స్టాప్ పెడుతున్నాం అనే ఒక మాటనే జనాల్లో చూపించాలనే ఉద్దేశంతోనే ఇవాళ వ్యవస్థలన్నీ సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ సక్రమంగా ఉండటం వల్ల ఏందంటే గతంలో వీళ్ళు చేసినటువంటి అఘాయిత్యాలు, దాడులు, బెదిరింపులు, మర్డర్లు, మానభంగాలు ఇవన్నిటికీ చమరగీతం పాడారు కాబట్టే ఇవాళ ఈ రకమైనటువంటి ఏమి చేయలేని స్థితిలో మరి వ్యవస్థలకి తలొగ్గి ఈ విధమైనటువంటి మాటలు, ఫేక్ ప్రచారాలు వాళ్ళు మొదలుపెట్టారనేది ఇది 100% నిజమని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను.